కళ్ళు కళ్ళు సరిగ్గా వస్తున్నాయా చూడు. ఇంకోటి ఏంటంటే ఇవరకు శంకర్ తెలుగు హీరోస్ ఎవరితో నువ్వు అడుగుతాడు ఆయన ఆయన గేమ్ చేంజర్ రాబోతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న మరి? ఎక్స్పెక్టేషన్ అంటే భారీ స్థాయిలోనే ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే గ్లోబల్ స్టార్ ఆయనకి ఎక్స్పెక్టేషన్ ఎక్కడా తగ్గదు. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా మినిమం ఉంటది. గేమ్ చేంజర్ రామ్ చరణ్ లైఫ్ లోనూ ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ మనోడు RRR తో ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ గారు కలిసి నటించారు, ఒక ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. మనకు చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేలా చేశారు తెలుగు ఇండస్ట్రీని. అలాగే ఇండస్ట్రీని గర్వంగా ఫీల్ అయ్యే కేటగిరీలో ప్రభాస్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు. కానీ రామ్ చరణ్ ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే రాజమౌళికి హిట్ ఇచ్చాడు మగధీరతో, అలాగే ఇంకా ఎవరికి సుకుమార్ కి హిట్ ఇచ్చాడు ఆర్యతో. అవునా కదా? వీళ్ళందరూ కూడా ఒక డైరెక్టర్ బేస్ ని సంపాదించి పెట్టింది ఎవరో వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్. ఈయనతో తీసిన ఫస్ట్ సినిమాలు ప్రతి ఒక్కరు కూడా లైఫ్ వచ్చిందంటే దాంట్లో సందేహమే లేదు. అలా లైఫ్ వచ్చిన సినిమా ఇది కూడా అవుతుంది శంకర్ గారు కూడా ఫస్ట్ మూవీ కదా రామ్ చరణ్ గారితో. ఖచ్చితంగా శంకర్ గారు కూడా ఈ గేమ్ చేంజర్ మరుపురాని గేమ్ చేంజర్ అవుద్దని నా ఉద్దేశం. శంకర్ గారు ఇప్పుడు తెలుగు హీరోస్ ఎప్పుడు సినిమా చేయలేదు, ఫస్ట్ టైం రామ్ చరణ్ చేయడానికి కారణం ఏంటంటారు? రామ్ చరణ్ తో చేయడానికి కారణం అంటే ఆయనలో ఉన్న క్యాపబిలిటీ, ఆయనలో ఉన్న డైలాగ్ స్పిరిట్, డైలాగ్ సెన్స్, అర్థమైందా? డాన్సింగ్ స్కిల్స్. ఒక రకంగా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడు, తండ్రిని ఎప్పుడో దాటేసాడు తనయుడు. ఆల్రెడీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా ఒక టైంలో గేమ్ ఇప్పుడు కుర్ర హీరోగా ఉన్నప్పుడు చిరంజీవి గారు పక్కకి లాక్కునేవాడు, నా కొడుకు అని ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు నౌ సిచ్యువేషన్ లో గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ గారి సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే, గ్లోబల్ స్టార్ అయిన తర్వాత తండ్రిని మా నాన్నగారు అని దగ్గర లాక్కునే సిచ్యువేషన్. ఇంతకు ముందు ఒక ఫంక్షన్ లో కూడా రామ్ చరణ్ తేజ్ గారు ఫాదర్ అని చెప్పి పబ్లిక్ లో లైవ్ లో ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ టైంలో పాన్ ఇండియా లేదు, కానీ చిరంజీవి గారు తీసిన సినిమా ప్రతి ఒక్కటి పాన్ ఇండియా మూవీ. ఓ రంగా చెప్పాలంటే ఓల్డ్నే షేక్ చేసేది. మనకు అప్పుడు అంత టెక్నాలజీ లేదు, అప్పుడు అంత ఇది లేదు, కాబట్టి అప్పుడు కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఆ తగ్గిన దాన్ని వీళ్ళందరూ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. మన బాహుబలి చూస్తే ఒక టైంలో అసలు 5 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేశాడు అన్నట్టుగా ఫీల్ అయిన ఇండస్ట్రీని టాలీవుడ్ ఒక రకంగా ఎదరికి తీసుకొచ్చిన సినిమా అయింది. అది అర్థమైందా? ఈ రోజు బాలీవుడ్ కి మన సినిమాల పేరు చెప్తుంటే భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రామ్ చరణ్ వస్తున్నాడంటే అమ్మో రామ్ చరణ్ సినిమా అవుతుందంట, కొన్ని సినిమాలు ఆపండి అంటున్నారు. అంటే ఆ రేంజ్ కి వెళ్ళాం మనం. ఆ రేంజ్ ని గుర్తు పెట్టుకోండి. ఎంతసేపు కలెక్షన్స్ ఏముంది భయ్యా, ₹1 టికెట్ రేట్ పెరిగితే అయ్యే వస్తాయి. గేమ్ కంటెంట్ ఉండాలి ఖచ్చితంగా. కంటెంట్ తో వచ్చే సినిమా, మనం ఎక్స్పెక్టేషన్ చేయని సినిమాలు కూడా భారీ కోట్లు వసూలు చేసింది. అవునా కదా? కాంతారా తీసుకోండి, హనుమాన్ తీసుకోండి, ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేశాడా? అసలు ఎవడైనా ఊహించాడా ఇంత కలెక్షన్ వస్తుందని? 16-20 కోట్లతో మొదలైన సినిమాలు 400-500 గ్రాస్ దగ్గర నిలవండి. ఇది ఎంత అంటే కంటెంటే మెయిన్ కంటెంట్ ఉంటే, దమ్ము ఉంటే శంకర్ తీసినా లేకపోతే రాజమౌళి తీసినా సుకుమార్ తీసినా అది బ్లాక్ బస్టర్ అవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటది, స్కోప్ ఉంటది. ఆ కేటగిరీలోనే ఇప్పుడు శంకర్ గారు ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో ఈ సినిమాని ఏమైనా సరే సక్సెస్ఫుల్ కొట్టాలి. ఆల్రెడీ భారతీయుడు డిజాస్టర్ తో కొంచెం డిసప్పాయింట్ అయినాడు, చాలా అంటే చాలా కృంగిపోయాడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ కోలుకోవాలంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ హెల్ప్ అవుద్ది. శంకర్ గారు మార్కు మళ్ళీ పడద్ది. మనం ఏఆర్ రెహమాన్ గారి పాటలో ఎన్ని సంవత్సరాలైనా వింటానే ఉంటాం, అలాగే శంకర్ గారి సినిమాలు ఎన్ని సంవత్సరాలైనా చూస్తూనే ఉంటాం. అలాంటి క్రియేటివిటీ ఆ సినిమాలో కనబడద్దు. కాబట్టి ఎంత ఫ్లాప్ సినిమా అయినా మీరు చూసుకోండి, శంకర్ గారి సినిమా ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ క్రియేటివిటీ కావాలి జనాలకి. కాబట్టి గేమ్ చేంజర్ కూడా మరుపురాని సినిమా అవుద్ది. గేమ్ చేంజర్ రామ్ చరణ్ కి మరో బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. ఎందుకని గేమ్ చేంజర్ అంత ప్రమోషన్ చేయట్లేదు? దిల్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యిండు కూడా, ఎందుకు అంత తక్కువ ప్రమోషన్ చేస్తున్నారు అనుకుంటున్నారు? అవసరంలా ప్రమోషన్ ఫేస్ కాదు, అది కొత్త హీరో కాదు. అర్థమైందా? ఇండస్ట్రీకి పరిచయమైన వ్యక్తి, గ్లోబల్ స్టార్, ఒక ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి పరిచయాలతో పని లేదమ్మా, ప్రమోషన్స్ తో పని లేదు. అర్థమైందా? ఇంతకు ముందు ఇప్పుడు సుకుమార్ గారు చూసుకుంటే ఫస్ట్ టైం బాలీవుడ్ కి వెళ్ళారు, కానీ శంకర్ గారు అంటే బాలీవుడ్ కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తెలుసు. సో అలాంటి క్రేజ్ ఉన్న వ్యక్తితో రామ్ చరణ్ తో చెప్తున్నారు కాబట్టి పుష్ప కంటే ఇంకా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఖచ్చితంగా నువ్వు భలే క్వశ్చన్ అడిగావు. ఒకటి చెప్తాను, శంకర్ గారు ఫస్ట్ డైరెక్షన్ లిస్ట్ లో ఎవరి పేరు వినబడేది ఇది వరకు? రాజమౌళి వినబడేదా? ఎవరు వినబడేది? సుకుమార్ వినబడేదా? శంకరే. శంకర్ అంటేనే
ఒక హాల్ మార్కు, ఒక వైబ్రేషన్. రోబో సినిమా తీసినప్పుడు ఆయన పేరు మారుమోగిపోయింది మాట, అన్ని ఓల్డ్ లోనే మారుమోగిపోయింది. అసలు హాలీవుడ్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి అంట ఆయనకి, తెలుసా నీకు? ఈ సినిమా చేయడానికి ఏకైక రీజన్ కూడా అదే, ఆ రోబో తర్వాత. కానీ కొన్ని డిజాస్టర్ రాకుండా ఉండవు. ఇప్పుడు దెబ్బ తగిలితేనే నువ్వు మిస్టేక్ ఎక్కడ చేస్తున్నావో తెలుస్తుంది జనాలకి. నీకు దెబ్బ తగిలితేనే కదా, తగలాలి ఫస్ట్. ఆ దెబ్బ తగిలేదాకా నువ్వు ఓర్చుకోవాలి. నీకు ఫెయిల్యూర్ వస్తేనే దాంట్లో మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటావు. నువ్వు కరెక్ట్ చేసుకునే ఛాన్స్ నీకు జనాలు ఇచ్చారు, ఇండస్ట్రీ ఇచ్చింది. అంటే కరెక్ట్ చేసుకుని మళ్ళీ ముందుకు వస్తున్నాడు. పాత సినిమాలో ఆయన మంచి లెసన్ లాగా ఉపయోగపడ్డాయి సక్సెస్ కి. ఆయనకి ఇంకోటి ఏంటంటే, శంకర్ గారికి పన్ను పదును తగ్గింది అన్నారు. పదునికి పెన్నకి సంబంధం ఏముంది భయ్యా? పదును ఎప్పుడైనా పెట్టొచ్చు పెన్నకి, అర్థమైందా? కాబట్టి ఈ సినిమాతో మళ్ళీ పదును పెట్టాడు అనుకోండి మీ దృష్టిలో, ఖచ్చితంగా గ్రాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయనంత వసూలు చేస్తాడో. అది పక్కన పెడితే గ్రాస్ విషయంలో పక్కన పెట్టండి. నేను చెప్పినట్టుగా ఎక్స్పెక్టేషన్ చేయని సినిమాలే కొన్ని కోట్లు గ్రాస్ అయితే వసూలు చేసినాయి. కానీ కంటెంట్ 4 వేరియేషన్స్ తో 4 వేరియేషన్స్ తో వస్తున్నాడు. ఆ వేరియేషన్స్ మీరు హ్యాండిల్ చేయగలడా అంటే చేయగలడు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు చిన్న వయసులోనే. నాయక్ సినిమా అలాంటి డ్యూయల్ రోల్స్ చేసి అప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్ లోనే ఉందబ్బా. యాక్టింగ్ అనేది వాళ్ళ బ్లడ్ లో ఉంది. డైలాగ్ సెన్స్ అనేది, ఆ డాన్స్ అనేది, ఆ యాటిట్యూడ్ అనేది, ఆ మేక్ ఓవర్ అని A to Z వాళ్ళ బ్లడ్ లో ఉన్నాయి. అది ఖచ్చితంగా చిరంజీవి గారు గర్వించదగ్గ తనయుడు రామ్ చరణ్. శంకర్ సినిమాలో అన్న ఇప్పుడు ఈ చెప్పండి. శంకర్ సినిమాలో పొలిటికల్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. సో రామ్ చరణ్ ఇట్లాంటి పొలిటికల్ సినిమా ఫస్ట్ టైం తీస్తుంది కదా, సో నిజంగా హ్యాండిల్ చేసే సత్తా